DNA replication. Replication means the duplication of diploid genome into tetraploid genome. That means one parental strand to produce two daughter strands. It is the original strand 5 prime to 3 prime. So ఇక్కడ ఈ స్ట్రాండ్స్ కి న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్. దీన్ని ఏమని పిలుస్తాం అంటే రిప్లికేషన్. రిప్లికేషన్ మీన్స్ వన్ మదర్ DNA టు ప్రొడ్యూస్ టూ డాటర్ DNAs. వన్ పేరెంటల్ DNA ప్రొడ్యూస్ ఇది యాజ్ ఇట్ ఈస్ పేరెంట్. ఈ పేరెంటల్ లో ఉన్న స్ట్రాండ్స్ ఏమవుతుందంటే ఫస్ట్ డీనాచుర్ అవుతుంది. డీనాచురేషన్ మీన్స్ డీనాచురేషన్ అంటే ఇలా ఒక DNA ఉందనుకోండి, ఈ మధ్యలో ఏముంటే ఈ మధ్యలో ఉంటే వాటిని ఏమని పిలుస్తాం? ఇక్కడ ఎడినిన్, థైమిడిన్, గ్వైనిన్, సైటోసిన్ ఇలా ఉంటాయి కదా. సో మళ్ళీ వీటికి కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ అంటే ఎడినిన్ థైమిడిన్ తో బైండ్ అవుతుంది, గ్వైనిన్ సైటోసిన్ తో బైండ్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఏముంటాయి? వీటిని ఏమని పిలుస్తాం? హైడ్రోజన్ బాండ్స్. ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే డీనాచర్ లో డబుల్ స్టాండ్ బికమ్ సింగిల్ స్టాండ్ అవుతుంది. డబుల్ స్టాండర్డ్ DNA అనేది సింగిల్ స్టాండర్డ్ DNA గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ స్టెప్స్ లో బేస్ చేసుకుంటే ఈ DNA రిప్లికేషన్ అనేటటువంటిది బేసికల్ గా సెల్ సైకిల్ G1 phase, S phase, G2 phase, M phase. G1 phase is the pre-synthesis phase, S phase is the DNA synthesis phase, G2 phase is the post-synthesis phase, M is the mitotic phase. ఈ mitotic లోనే prophase, metaphase, anaphase, telophase ఈ phases వస్తాయి. ఇక్కడ ఉన్న ఈ S ని ఏమని పిలుస్తాం అంటే synthesis phase. ఆ synthesis phase DNA replication. DNA రిప్లికేషన్ ఏమవుతుందంటే పేరెంటల్ DNA నుంచి డాటర్ DNA అగైన్ మళ్ళీ దీని నుంచి ఇంకో 2 DNAs ప్రొడ్యూస్ అవుతాయి, దీని నుంచి ఇంకొక 2 DNAs ప్రొడ్యూస్ అవుతాయి. అలా ఏమవుతుందంటే కంప్లీట్ గా సైకిల్ అనేటటువంటిది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. ఒక స్టెప్ ఆఫ్ సైకిల్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక పేరెంటల్ నుంచి 2 డాటర్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ సైకిల్ ఎన్ని వస్తాయి చెప్పండి? దీన్ని బేస్ చేసుకుని 4 వస్తాయి. అంటే ఇక్కడ ఈ స్టాండ్ నుంచి 2 వస్తాయి, ఈ స్టాండ్ నుంచి 2 వస్తాయి. అలా ఏమవుతాయంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ సైకిల్లో 16 వస్తాయి, ఫోర్త్ సైకిల్లో 64. అలా నెంబరింగ్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో DNA రిప్లికేషన్ జరగాలంటే ఏం కావాలి? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? రైట్ డౌన్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ DNA టెంప్లెట్ కావాలండి. DNA రిప్లికేషన్ జరగాలి అంటే DNA టెంప్లెట్ అనేటటువంటిది కావాలి. సో ఈ DNA టెంప్లెట్ అని దేని పిలుస్తాం? ఏ స్ట్రాండ్ అయితే పర్టికులర్ గా ఏ స్ట్రాండ్ నుంచి అయితే మనకి సింథసిస్ అనేటటువంటిది జరగాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ స్ట్రాండ్ ఏమని పిలుస్తాం అంటే టార్గెట్ DNA. వెన్ the DNA sample is very low, DNA sample అనేది చాలా తక్కువగా ఉంది, ఆ శాంపుల్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఎక్కువగా మోర్ నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్ చేయాలంటే అక్కడ కావాల్సిన స్టెప్ ఏంటంటే రిప్లికేషన్. ఇదే ఫినామినన్ దేంట్లో జరుగుతుందంటే మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, నథింగ్ బట్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్, దాన్ని PCR అంటాం. PCR క్యారీ బి ముల్లిస్ అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు 1983లో. సో ఇక్కడ ఈ PCR పొలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా నెంబర్ ఆఫ్ DNA కంటెంట్ ఏం చేస్తామంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో కూడా డీనాచురేషన్, రీనాచురేషన్, ప్రైమర్, ఎక్స్టెన్షన్ అని 3 స్టెప్స్ ఉంటాయి. అది PCR. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినటువంటిది ఏంటంటే టార్గెట్ DNA. ఆ టార్గెట్ DNAని ఏమని పిలుస్తున్నాం అంటే DNA టెంప్లెట్. DNA టెంప్లెట్ మీన్స్ అంటే ఏ స్ట్రాండ్ నుంచి అయితే మనకి సింథసిస్ కావాలో సేమ్ అటువంటి కాపీస్ ని, సిమిలర్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేసే దాన్ని DNA టెంప్లెట్ అని పిలుస్తామండి. అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే DNA టెంప్లెట్. DNA టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ టార్గెట్ DNA. సెకండ్
డిఎన్ఏ పొలిమరేజ్ 3 ఇక్కడ కొన్ని ఎంజైమ్స్ అనేటటువంటిది అవసరం అవుతుంది. రిప్లికేషన్ జరిగేటప్పుడు ఈ ఎంజైమ్స్ ఏమని పిలుస్తాం అంటే రిప్లికా ఎంజైమ్స్ అని కూడా పిలవచ్చు. ఎంజైమ్స్ ఇన్ ఎంజైమాలజీ ఇన్ రిప్లికేషన్ అని కూడా పిలుస్తుంది. అంటే ఇక్కడ యూజ్ అయ్యేటటువంటి ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ బేసికల్గా మనకి ఏం వస్తాయంటే ఫస్ట్ డిఎన్ఏ పొలిమరేజ్. ఈ డిఎన్ఏ పొలిమరేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కొరెన్బర్గ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. కొరెన్బర్గ్. ఈ కొరెన్బర్గ్ ఇంట్రడ్యూస్ చేయని బట్టి దీన్ని ఏమని పిలిచాడంటే కొరెన్బర్గ్ ఎంజైమ్ అని కూడా పిలుస్తామండి. దే ఆర్ కాల్డ్ 3 types: డిఎన్ఏ పొలిమరేజ్ 1, డిఎన్ఏ పొలిమరేజ్ 2, డిఎన్ఏ పొలిమరేజ్ 3. డిఎన్ఏ పొలిమరేజ్ 1, డిఎన్ఏ పొలిమరేజ్ 2, డిఎన్ఏ పొలిమరేజ్ 3. ఇలా 3 types ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయండి. ఎవ్రీ ఎంజైమ్ హ్యావింగ్ ఏ పర్టికులర్ రోల్. ప్రతి ఎంజైమ్ కి కూడా ఒక రోల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డిఎన్ఏ పొలిమరేజ్ యాజ్ లైక్ డిఎన్ఏ పొలిమరేజ్ లాగానే ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ కూడా ఉన్నాయండి. ఆర్ఎన్ఏ పొలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పొలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పొలిమరేజ్ 3. సో ఇక్కడ మనకి డిఎన్ఏ కాబట్టి ఇక్కడ మనం తీసుకునే ఈ డిఎన్ఏ పొలిమరేజ్ 3ని ఏమని పిలుస్తారంటే మల్టీమరిక్ ఎంజైమ్ అని పిలుస్తాడు. దట్ హ్యావింగ్ ఇది ఎక్కువ ఫంక్షన్స్ ని కోడ్ చేస్తుందండి. మల్టీమరిక్ ఎంజైమ్స్. సో ఫస్ట్ వన్ ఇట్ రికగ్నైజ్ టెంప్లేట్ సైట్. దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే ఇట్ కెన్ రికగ్నైజ్ టెంప్లేట్ సైట్. టెంప్లేట్ సైట్ అంటే రిప్లికేషన్ జరగడానికి యూజ్ అయ్యేటటువంటి డిఎన్ఏ ఏమని పిలుస్తాం టార్గెట్ డిఎన్ఏ. ఈ టార్గెట్ డిఎన్ఏలో ఎక్కడైతే రిప్లికేషన్ జరగాలో ఆ ప్లేస్ ని రికగ్నైజ్ చేయడాన్ని ఏమని పిలుస్తాం అంటే ఓఆర్ఐ, ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఓఆర్ఐ, ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఈ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసేటటువంటి దాన్ని ఓఆర్ఐ. ఈ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఓఆర్ఎస్సి అనేటటువంటి ప్రోటీన్ ఉంటాయండి. దీంట్లో మెయిన్ గా రిప్లికేషన్ జరగడానికి ప్రోటీన్స్, ఎంజైమ్స్ మెయిన్ రోల్ అండి. ఇక్కడ మనకి ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఈ రెండింటి వల్ల రిప్లికేషన్ అనేటటువంటి జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అంటే ఎక్కడైతే మనకి రిప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ప్లేస్ ని ఓఆర్ఐ సైట్ అంటాం. ఈ ఓఆర్ఐ అనేది మీకు ఇంకా ఎక్కడ కనపడుతుంది అంటే ప్లాస్మిడ్స్ దగ్గర కూడా కనిపిస్తుందండి. PBr 322. మీకు PBr 322 తీసుకుంటే ఇలా జనరల్ స్ట్రక్చర్ ఉందా అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే యాంప్సిలిన్ రెసిస్టెన్స్, నెక్స్ట్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఈ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏం పిలుస్తాం అంటే ఓఆర్ఐ సైట్ అంటాం. ఓఆర్ఐ మీన్స్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఆరిజిన్ అంటే ఎక్కడైతే రిప్లికేషన్ జరుగుతుందో ఆ పర్టికులర్ ప్లేస్ ని ఓఆర్ఐ అని పిలుస్తాం. దాన్ని రికగ్నైజ్ చేసేటటువంటి ఎంజైమ్ ఏంటంటే డిఎన్ఏ పొలిమరేజ్ 3. డిఎన్ఏ పొలిమరేజ్ 3 ఇట్ రికగ్నైజ్ టెంప్లేట్ సైట్, పర్టికులర్ సైట్ ని రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ then it can recognize primer site. Primer means it is the short oligonucleotide sequence. They have 4 to 6 base pairs. Primer ante short oligonucleotide sequence. దీంట్లో 4 to 6 base pairs ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిప్లికేషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఇలా రిప్లికేషన్ ఫోర్క్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ ఫోర్క్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ 3' లో GCTA ఉందనుకోండి. ఇప్పుడు ప్రైమర్ సీక్వెన్స్ ఎలా రావాలంటే CGAT, దీనికి కాంప్లిమెంటరీగా రావాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రైమర్. ఇలా ప్రైమర్స్ అనేటటువంటివి, ఈ ప్రైమర్స్ ని ఒపరాన్ అనేటటువంటి ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసిందండి కమర్షియల్గా. ఇవి A నుంచి Z వరకు ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైమర్లో కూడా A1, A2, A3 అలాగా A2, A20 ఉన్నాయి. B1 to B20 ఇవన్నీ కూడా సిరీస్ అండి. అప్ టు Z వరకు ఉన్నాయి. అలాంటి ప్రైమర్స్ మనకి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఏ సీక్వెన్స్ కావాలంటే ఆ సీక్వెన్స్ A నుంచి Z వరకు ఉన్నటువంటి సిరీసెస్లో అవి మనకి ఫైండ్ అవుట్ అవుతాయి. అదొక లైబ్రరీ. దాన్ని జీనోమిక్ లైబ్రరీస్ అని, CDNA లైబ్రరీస్ అని కూడా పిలుస్తాం. అంటే కలెక్షన్ ఆఫ్ కొన్ని డిఎన్ఏస్ని అక్కడ ప్రిజర్వ్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ మనకి డిఎన్ఏ పొలిమరేజ్ 3 ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ద మల్టీమరిక్ ఎంజైమ్. దే హ్యావింగ్ 90,000 డాల్టన్స్ ఇన్ దేర్ మాలిక్యులర్ వెయిట్. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 90,000 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. దే హ్యావింగ్ 10 సబ్ యూనిట్. ఈ డిఎన్ఏ పొలిమరేజ్ 3లోనే 10 సబ్ యూనిట్లు ఉంటాయి దీంట్లో. దే హ్యావింగ్
10 subunits. Their function is it can recognize template site, it can recognize primer site, it can recognize primer terminus site. అంటే ఇంకా ఎండింగ్ పాయింట్ కూడా చూపిస్తుంది. టెర్మినస్ అంటే ఎండింగ్. ఇనిషియేషన్ అంటే స్టార్టింగ్. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్ 3 టైప్స్ లో ప్రాసెస్ జరుగుతుందండి ఇక్కడ. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్. ఇక్కడ టెర్మినస్ అంటే ఇంకా ఎండింగ్ పాయింట్ అన్నమాట. టెర్మినస్ అంటే ఇట్ రికగ్నైజ్ టెంప్లేట్ సైట్, ఇట్ రికగ్నైజ్ ప్రైమర్ సైట్, ఇట్ రికగ్నైజ్ టెర్మినస్ సైట్. టెర్మినస్ అంటే ఎండింగ్ సైట్. ఇన్ని రోల్స్ ఇది ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలిచారంటే మల్టీమరిక్ ఎంజైమ్. ఓకే, డిఎన్ఏ పొలిమరేజ్ 3. నెక్స్ట్ థర్డ్ వన్ హెలికేస్. ఎంజైమ్ నేమ్ అండి హెలికేస్. ఈ హెలికేస్ అనేటటువంటిది దే హ్యావింగ్ హెలికేస్ అంటే ఇది అన్వైండ్ చేస్తుంది. అంటే అప్పటి వరకు ఎలా ఉంటుంది, దీని మధ్యలో ఉండే డబుల్ స్టాండర్డ్స్ అనేటటువంటివి ఎలా కంప్లీట్ గా ఉంటాయండి. ఎప్పుడైతే హెలికేస్ అనేటటువంటిది వచ్చిందో ఇది ఏం చేస్తుందంటే ఈ స్ట్రాండ్ ని ఇలా అన్వైండ్ చేస్తుంది. అందుకే రిప్లికేషన్ ఫోర్క్ వై షేప్ లో ఉంటుందని పిలుస్తామండి. దీని షేప్ ఏంటంటే వై షేప్. వై షేప్ ఎందుకు వస్తుంది అంటే ఈ హెలికేస్ అనే ఎంజైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఎనిమి వస్తే మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఏమవుతుంది, సేమ్ ఇక్కడ హెలికేస్ చేసే ఫంక్షన్ కూడా అదే. హెలికేస్ అనేది కూడా ఏం చేస్తుందంటే రెండు కోవలెంట్ బాండ్ అక్కడ ఎలా ఉంటుందంటే హైడ్రోజన్ బాండ్స్ అనేటటువంటివి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది రిప్లికేషన్ ఫోర్క్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే లుక్ లైక్ యాజ్ ఏ వై షేప్. మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ లో కూడా ఇమ్యునోగ్లోబులిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తున్నాం, వై షేప్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ హెలికేస్ అనేటటువంటిది అన్వైండ్ చేస్తుంది. అన్వైండ్ చేయడం వల్ల ఈ ఎలా వస్తుందంటే మనకి వై షేప్ వచ్చి ఒకటి కంటిన్యూస్ స్ట్రాండ్ ప్రొడ్యూస్ అయితే ఇంకోటి ఎలా ఉంటుందంటే డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఒక స్ట్రాండ్ ని కంటిన్యూస్ గా ఉంటుంది. ఆ కంటిన్యూస్ గా ఉండే స్ట్రాండ్ ఏమని పిలుస్తున్నాం అంటే లీడింగ్ స్ట్రాండ్ అని పిలుస్తున్నాం. కంటిన్యూస్ గా ఉండే స్ట్రాండ్ ని లీడింగ్ స్ట్రాండ్. నెక్స్ట్ మధ్యలో ఒక్కొక్క బేస్ పేర్ గ్యాప్ వస్తుంది, దాన్ని ఏమని పిలుస్తాం అంటే లాగింగ్ స్ట్రాండ్. ఇది ఎలాంగేషన్ లో వస్తుంది. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను మీకు చూడండి. ఇక్కడ హెలికేస్ అనేది రావడం వల్ల హెలికేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, హెలికేస్ ఇక్కడ వచ్చిన ఎంజైమ్ ఇట్ ఈస్ కాల్డ్ హెలికేస్. ఈ హెలికేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ గా ఉన్నదాన్ని అన్వైండ్ చేస్తుంది. అన్వైండింగ్ ఆఫ్ డిఎన్ఏ. అన్వైండ్ అయినప్పుడు ఏమవుతుంది, 2 స్ట్రాండ్స్ కింద సపరేట్ అవుతుంది. వాటి మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అనేటటువంటివి బ్రేక్ అవుతుంది. దాన్ని ఏమని పిలుస్తున్నాం అండి, హెలికేస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ గైరేస్. ఈ గైరేస్ అదర్ నేమ్ ఏంటంటే టోపో ఐసోమరేస్. గైరేస్ అదర్ నేమ్ టోపో ఐసోమరేస్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ స్టెబిలైజ్ ది సూపర్ కాయిల్ డిఎన్ఏ. ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎ టెట్రామెరిక్ స్ట్రక్చర్. టెట్రామెరిక్ అంటే దీంట్లో 2 ఆల్ఫా సబ్ యూనిట్స్ 2 బీటా సబ్ యూనిట్స్ ఉంటాయి. టెట్రామెరిక్ ఎంజైమ్. టెట్రామర్ గైరేస్ అనేది టెట్రామెరిక్ ఎంజైమ్. దే హ్యావింగ్ 2 ఆల్ఫా సబ్ యూనిట్స్ అండ్ 2 బీటా సబ్ యూనిట్స్ ఉంటాయి. ఇది సూపర్ కాయిల్ డిఎన్ఏ డూప్లెక్స్. సూపర్ కాయిల్ డిఎన్ఏ డూప్లెక్స్ ని బ్రేక్ చేయడానికి. సూపర్ కాయిల్ అంటే ఏం కాదండి, ఇలా ఉంటుంది, ఈ షేప్ లో ఉంటే దాన్ని సూపర్ కాయిల్ అని పిలుస్తాం. ఈ సూపర్ కాయిల్ ఉన్నటువంటి డిఎన్ఏని బ్రేక్ చేయడానికి యూజ్ చేసే ఎంజైమ్ ఏమని పిలుస్తాం, గైరేస్. నార్మల్ గా ఉన్న స్ట్రాండ్ ని, సో ఇలా మనకి నార్మల్ గా ఉండే ఈ స్ట్రాండ్స్ ని సెపరేట్ చేయడానికి హెలికేస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిఎన్ఏ ప్రైమర్. ఈ ప్రైమర్ అంటే ఆల్రెడీ చెప్పాను ఇందాక, ప్రైమర్ సైట్ దగ్గర. ప్రైమర్స్ ఆర్ షార్ట్ ఒలిగోన్యూక్లియోటైడ్ సీక్వెన్స్, దే హ్యావింగ్ 4 to 6 బేస్ పేర్స్. ఈ ప్రైమర్ ఏం చేస్తుందంటే catalyze ప్రైమర్ ఎప్పుడు కూడా 3' దగ్గరే బైండ్ అవుతుందండి. 3' OH గ్రూప్. ఎందుకు 3' OH గ్రూప్ దగ్గర బైండ్ అవుతుందంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, రిప్లికేషన్ డైరెక్షన్ ఇట్ ఆల్వేస్ 5' to 3'. రిప్లికేషన్ ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ లో జరుగుతుందంటే 5' నుంచి 3'. సో ఇక్కడ 3' OH అని చెప్తుంది. 3' దగ్గర ప్రైమర్ బైండ్ అయిందంటే న్యూలీ సింథసైజ్ అయ్యే స్ట్రాండ్ దీని కాంప్లిమెంటరీ ఏమవుతుంది 5'. అంటే రిప్లికేషన్ డైరెక్షన్ ఇది ఏం చేసినట్టు
సాటిస్ఫై చేస్తుంది. అర్థమైందా? 3' OH దగ్గరే బైండ్ అవడానికి రీజన్ ఏంటి అంటే రిప్లికేషన్ డైరెక్షన్ 5' to 3'. 3' దగ్గర వచ్చి ప్రైమర్ బైండ్ అయిందంటే దానికి కాంప్లిమెంటరీగా న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. దీంట్లో GACT ఉందనుకోండి, ఇది ఓల్డ్ స్ట్రాండ్. ఇప్పుడు కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఏమవుతుంది? CTGA. ఇది న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్. ఈ న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ యొక్క డైరెక్షన్ అంతా 5' టు ఎండింగ్ టెర్మినస్ 3' దగ్గరికి వస్తుంది. రిప్లికేషన్ అనేది 5' to 3' జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డెనాజీ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇటు ప్రొటెక్ట్ ప్రైమర్. డెనాజీ అనే ప్రోటీన్ నుండి ప్రైమర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ప్రైమర్ ని ప్రైమోసోమ్ అనే ప్రైమేస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ప్రైమర్ ని కంప్లీట్ గా ఫామ్ చేసుకుంటుంది. ప్రైమోసోమ్ ప్రైమర్ అనేటటువంటిది ప్రైమేస్ అనే ఎంజైమ్ తో బైండ్ అయ్యి ప్రైమోసోమ్ కింద ఫామ్ అయ్యి ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ గా బాండ్ ఫార్మేషన్ జరగడానికి యూజ్ అవుతుంది. సో ఇది DNA ప్రైమర్. నెక్స్ట్ 6th వన్ DNA లైగేస్. లైగేస్ అంటే దీన్ని జాయినింగ్ ఎంజైమ్ అని పిలుస్తామండి. మీకు ఎంజైమాలజీలో వస్తుంది. ఎంజైమాలజీ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ ఏంటి? ఆక్సిడో రిడక్టేస్. సెకండ్ వన్ ట్రాన్స్ఫరేజెస్. నెక్స్ట్ ఐసోమరేస్. తర్వాత లైగేజ్. ఓకేనా? రెండోది లైగేజ్ ఉంటుంది. లైగేజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద జాయినింగ్ ఎంజైమ్. లైగేజ్ అనేటటువంటిది జాయినింగ్ ఎంజైమ్. అంటే ఇది ఏం చేస్తుందంటే రెండు స్ట్రాండ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2 బ్రిక్స్ ఉన్నాయి అనుకోండి. వాల్ కన్స్ట్రక్షన్ లో బ్రిక్ మధ్యలో ఏం చేస్తారు? ఆ రెండు కలవాలంటే అలా సిమెంట్ లాగా యూజ్ చేసే ఎంజైమే DNA లైగేజ్. లైగేజ్ ఈస్ ద జాయినింగ్ ఎంజైమ్. ఇది EC క్లాసిఫికేషన్ దగ్గరికి వెళ్తే ఎంజైమ్ క్లాసిఫికేషన్ లో 6.5.1.1. 6 అంటే మనకి లాస్ట్ క్లాస్ అన్నమాట. ఇది EC నెంబర్ లో ఎంజైమ్ కన్వర్షన్ లో. ఓకే. నెక్స్ట్ లైగేజ్ అంటే ఇక్కడ జాయినింగ్ ఎంజైమ్. DNTPs అంటే వీటిని ఏమని పిలుస్తాం అంటే DNTPs ఆర్ ఒలిగోమర్స్ అని పిలుస్తాం. ఇవి డైడిఆక్సీ న్యూక్లియోటైడ్ ఎడినిన్ ట్రైఫాస్ఫేట్, డైడిఆక్సీ న్యూక్లియోటైడ్ థైమిడిన్ ట్రైఫాస్ఫేట్, డైడిఆక్సీ న్యూక్లియోటైడ్ గ్వైనిన్ ట్రైఫాస్ఫేట్, డైడిఆక్సీ న్యూక్లియోటైడ్ సైడ్సిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఇక్కడ ATGC ఎడినిన్, థైమిడిన్, గ్వైనిన్, సైడ్సిన్ ఈ నాలుగిట్లని కలిపి ఒలిగోమర్స్. ఇవి DNTPs డైడిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్. డైడిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ వీటిని DNTPs అంటారు. DNTPs. నెక్స్ట్ మెగ్నీషియం బైవాలెంట్ అయాన్స్. మెగ్నీషియం బైవాలెంట్ అయాన్స్. నెక్స్ట్ DNA పొలిమరేజ్ 1. DNA పొలిమరేజ్ 1 యొక్క రోల్ ఏంటంటే ఈ లాగింగ్ కాకుండా ఇక్కడ మనకి లాగింగ్ స్ట్రాండ్స్ లో గ్యాప్స్ వస్తాయి. ఈ వచ్చిన గ్యాప్స్ దగ్గర దీనికి కాంప్లిమెంటరీగా ఉండేటటువంటి బేస్ పేర్స్ ని తీసుకొస్తుందండి DNA పొలిమరేజ్ 1 అనేది. తీసుకొచ్చిన తర్వాత వాటిని జాయిన్ చేసేది మళ్ళీ DNA లైగేజ్. కాంప్లిమెంటరీ బేసెస్ ని తీసుకొచ్చేది DNA పొలిమరేజ్ 1. మళ్ళీ ఇది మనకి DNA రీపేర్ దగ్గర కూడా యూజ్ అవుతుందండి. ఫోటో రియాక్టివేషన్, ఎగ్జిషన్ రీపేర్, సాస్ రెస్పాన్స్ అక్కడ కూడా వస్తుంది మళ్ళీ. నెక్స్ట్ SSBP అంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్. సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ ఇవి ఏం చేస్తాయంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఇవి కోఆపరేషన్ లో అంటే స్ట్రాండ్ కోఆపరేషన్ లో యూజ్ అవుతాయి. ప్రోటీన్స్ ని బైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాంప్లిమెంటరీ స్ట్రాండ్ స్టెబిలైజ్ అవడానికి యూజ్ అవుతుందండి. కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అనేటటువంటిది స్టెబిలైజ్ అవడానికి యూజ్ అవుతుంది. ఈ టోటల్ 10 ఫ్యాక్టర్స్ అనేటటువంటివి రిప్లికేషన్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటివి. అర్థమైందా? సో వీటిని ఏమని పిలవచ్చు అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎంజైమాలజీ ఇన్ రిప్లికేషన్. ఎంజైమాలజీ ఇన్ రిప్లికేషన్ ఆర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇన్ DNA రిప్లికేషన్. ఈ రిక్వైర్మెంట్స్ ఏమొస్తాయి? DNA టెంప్లేట్ అంటే టార్గెట్ DNA పొలిమరేజ్ 3, మల్టీమరిక్ ఎంజైమ్, హెలికేజ్ అన్వైండ్ చేయడానికి యూజ్ అవుతుంది,
గైరేజ్ ఇది సూపర్ కాయిల్ లో ఉన్న డిఎన్ఏని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. డిఎన్ఏ ప్రైమర్ అనేటటువంటిది 3' దగ్గర బైండ్ అవుతుంది, అక్కడి నుంచే న్యూలీ సింథసైజ్ స్ట్రాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. డిఎన్ఏ లైగేజ్ జాయినింగ్ ఎంజైమ్, డిఎన్టీపీస్ ఒలిగోమర్స్, మెగ్నీషియం బైవాలెంట్ అయాన్ ఇవి స్టెబిలైజ్ చేయడానికి యూజ్ అవుతాయండి. నెక్స్ట్ డిఎన్ఏ పొలిమరేజ్ 1 అండ్ ఎస్ఎస్బిపి అంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ కు వెళ్దామండి. ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్. డిఎన్ఏ రిప్లికేషన్ ప్రాసెస్ 3 స్టెప్స్ లో జరుగుతుంది. డిఎన్ఏ రిప్లికేషన్ ప్రాసెస్ 3 స్టెప్స్. ఫస్ట్ వన్ ఇనిషియేషన్, సెకండ్ ఎలాంగేషన్, థర్డ్ వన్ టెర్మినేషన్. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్ ఈ 3 స్టెప్స్ లోనే రిప్లికేషన్ అనేటటువంటి జరుగుతుంది. మీకు ట్రాన్స్క్రిప్షన్ అయినా ట్రాన్స్లేషన్ అయినా ఈ 3 కంపల్సరీ ఉంటాయి. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్. ఇనిషియేషన్ లో ఏం జరుగుతుంది? ఇనిషియేషన్ లో సో స్టార్టింగ్ ఎలా మనకి డిఎన్ఏ టార్గెట్ డిఎన్ఏ అనేటటువంటిది ఉంటుంది. ఈ టార్గెట్ డిఎన్ఏ ఉన్న తర్వాత ఫస్ట్ మనకి హెలికేజ్ అనే ఎంజైమ్ వచ్చి ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని ఏం చేస్తుందంటే అన్వైండింగ్ చేస్తుంది. అన్వైండ్ చేయగానే ఈ 3' దగ్గర ఇక్కడ చూడండి ప్రైమర్ వచ్చి ఫస్ట్ బైండ్ అవుతుంది. ఎప్పుడు కూడా 3' దగ్గర ప్రైమర్ అనేది వచ్చి బైండ్ అవుతుంది. ఎందుకు 3' దగ్గర బైండ్ అవుతుంది చెప్పండి మీకు. 3' అంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? 5'. అక్కడ న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేషన్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇనిషియేషన్ జరగడానికి 20 to 40 న్యూక్లియోటైడ్స్ పర్ మినిట్ అండి. 20 to 40 బేస్ పేర్ ఒక మినిట్ లో 20 to 40 న్యూక్లియోటైడ్ ని పొలిమరైజేషన్ చేస్తుంది. పొలిమరైజేషన్ అంటే ఇక్కడ అన్వైండ్ అయిన తర్వాత ఒకదాని నుంచి ఒకటి ఎలా ఫామ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తుంది, పొలిమరైజేషన్ అంటుంది. సో ఇక్కడ ఇనిషియేషన్ లో జరిగేది డెనా ఏ అనే ప్రోటీన్ వచ్చి ఇట్ కంటైన్ 20 to 40 న్యూక్లియోటైడ్ పర్ సెకండ్. డెనా బి అనే ప్రోటీన్ వస్తుంది, ఇది హెలికేజ్ అని పిలుస్తామండి. డెనా బి అనేది హెలికేజ్. ఈ హెలికేజ్ ఏం చేస్తుందంటే అన్వైండ్ చేస్తుంది. అన్వైండ్ చేయడం వల్ల డబుల్ స్టాండర్డ్ లో ఉన్న డిఎన్ఏ సింగిల్ స్టాండ్ అయింది. డబుల్ స్టాండర్డ్ లో ఉన్న డిఎన్ఏ సింగిల్ స్టాండ్ అయ్యి వాటి మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అనేటటువంటివి బ్రేక్ అయింది. దీన్ని ఇనిషియేషన్ లో చెప్తాం. నెక్స్ట్ గైరేజ్ ఇది ఏం చేస్తుందంటే అన్వైండింగ్ ఆఫ్ డిఎన్ఏని అన్వైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇనిషియేషన్ అంటే దీన్ని ఓఆర్ఐ సైట్ అని పిలుస్తాం, ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఇక్కడే రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రిప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి ఇలా చూడండి. ఇలా ఉన్నప్పుడు స్ట్రాండ్ ఇది 3' to 5', ఇది 3' to 5'. ఇక్కడ 3' దగ్గర ఏమవుతుందంటే ఒక ప్రైమర్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుందండి, అనదర్ ప్రైమర్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. చూడండి రిప్లికేషన్ ఇట్ ఆల్వేస్ బై డైరెక్షనల్. రిప్లికేషన్ అనేటటువంటిది బై డైరెక్షనల్. అంటే బై డైరెక్షనల్ ఎందుకు పిలుస్తున్నాం? ఒకటి ఇక్కడ 3' కాబట్టి ఇది 5', ఈ డైరెక్షన్ లో ఒకటి జరుగుతుంది. ఇది 3' అంటే ఇక్కడ న్యూలీ ఫామ్ అయ్యేది 5' ఈ డైరెక్షన్ లో. ఒకటి ఇలా కంప్లీట్ గా సెన్సేషన్ ఫామ్ చేస్తుంది, ఇంకొకటి ఏం చేస్తుందంటే ఇలా డిస్కంటిన్యూస్ గా ఫామ్ చేస్తుంది. రిప్లికేషన్ అనేది డైరెక్షన్ 5' to 3'. నెక్స్ట్ ఇది జరిగే ప్రాసెస్ వచ్చి బై డైరెక్షనల్ గా జరుగుతుంది. వే అంటే ఇది ఎలా 5' to 3' జరుగుతుంది, బై డైరెక్షనల్ రిప్లికేషన్. సో ఇనిషియేషన్ లో ఏం జరిగింది? ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఎక్కడైతే ఇనిషియేషన్ జరగాలనేది స్టార్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఎంజైమ్ వస్తే హెలికేజ్ అనే ఎంజైమ్ అన్వైండ్ చేస్తుంది. అన్వైండ్ చేయగానే 3' దగ్గర ప్రైమర్ వచ్చి బైండ్ అయింది. అర్థమవుతుంది? ఇనిషియేషన్ లో ఏం జరిగింది? ఫస్ట్ ఇక్కడ మనకి ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని ఓఆర్ఐ సైట్ అని పిలుస్తాం. హెలికేజ్ అనేది అన్వైండ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైమర్ వచ్చి బోత్ 3' దగ్గర బైండ్ అవుతుందండి. ప్రైమర్ బైండ్స్ విత్ బోత్ 3' ఎండ్స్. చూడండి పాయింట్స్ నోట్ చేసుకుంటే ఇనిషియేషన్ లో మనకి ఏమొస్తుందంటే ఇనిషియేషన్ ఫస్ట్ ఓఆర్ఐసి అనే ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇనిషియేషన్ జరిగేటటువంటి పర్టికులర్ ప్లేస్ ఇనిషియేషన్ లో ఈ ఓఆర్ఐసి అనే ప్రోటీన్ వచ్చి రికగ్నైజ్ చేస్తుంది.
నెక్స్ట్ ఓఆర్ఎస్సి రికగ్నైజ్ చేసిన తర్వాత ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఇలా ఉన్న డిఎన్ఏ అనేటటువంటిది ఎప్పుడైతే ఈ హెలికేస్ అనే ఎంజైమ్ వచ్చి బైండ్ అయిందో హెలికేస్ ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇలా ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ రిప్లికేటివ్ ఫోల్డ్. నెక్స్ట్ దీంట్లో మనకి 5' to 3', 3' to 5'. ఈ 3' దగ్గర బోత్ సైడ్స్లో ప్రైమర్ వచ్చి బైండ్ అవుతుంది. ఈ 3' దగ్గర బోత్ సైడ్స్లో ప్రైమర్ వచ్చి బైండ్ అవుతుంది. ఇదే ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఈ డయాగ్రామ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ ప్రైమర్ అనేది ఎక్స్టెండ్ కావాలి. ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తున్నాం అంటే సెకండ్ స్టెప్ ఎలాంగేషన్. ఈ ఎలాంగేషన్ ప్రాసెస్లో టూ స్టెప్స్ అండి. ఫస్ట్ వన్ కంటిన్యూస్ స్ట్రాండ్, సెకండ్ డిస్కంటిన్యూస్ స్ట్రాండ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకటి కంటిన్యూగా ఉండేటటువంటి స్ట్రాండ్, దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే లీడింగ్ స్ట్రాండ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీడింగ్ స్ట్రాండ్. రెండోది డిస్కంటిన్యూస్, ఇక్కడ బ్రేక్స్ వస్తాయి. డిస్కంటిన్యూస్ మీన్స్ ఇలా బ్రేక్స్ వస్తాయి. దీన్ని లాగింగ్ స్ట్రాండ్. ఈ లాగింగ్ స్ట్రాండ్ ఇంట్రడ్యూస్ చేసింది వకజాకి అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు ఏం కావాలి, ఈ లాగింగ్ ఆల్సో లీడింగ్ కావాలి. లీడింగ్ ఎలా అవుతుంది అంటే ఇక్కడ డిఎన్ఏ పొలిమరేజ్ 1 అనే ఎంజైమ్ వచ్చి ఎక్కడైతే బ్రేక్స్ ఉన్నాయో ఈ బ్రేక్స్ దగ్గర GCTAG ఉన్నాయనుకోండి, ఆ బ్రేక్స్ దగ్గర సర్టెన్ ఇక్కడ జీకి సి తీసుకొస్తుంది, ఏకి టీ, టీకి ఏ, సికి జి, జీకి సి కాంప్లిమెంటరీ బేసిస్ తీసుకురావడానికి డిఎన్ఏ పొలిమరేజ్ 1 అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ జాయినింగ్ చేసేది మాత్రం డిఎన్ఏ లైగేజ్. ఈ లైగేజ్ వచ్చి ఎప్పుడైతే దీన్ని జాయిన్ చేస్తుందో ఇప్పుడు ఏమవుతుందంటే డిస్కంటిన్యూస్ బికమ్స్ కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ కూడా కంటిన్యూస్ స్ట్రాండ్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంటే ఎలాంగేషన్లో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే బోత్ 2 స్ట్రాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ వన్ కంటిన్యూస్, దాన్ని లీడింగ్ స్ట్రాండ్ అని పిలుస్తాం. సెకండ్ డిస్కంటిన్యూస్ లాగింగ్ స్ట్రాండ్. లాగింగ్ స్ట్రాండ్ with the help of DNA polymerase 1 and DNA ligase, it becomes as leading strand. మళ్ళీ ఇది ఏమవుతుందంటే లీడింగ్ స్ట్రాండ్ కింద ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఎలాంగేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ టెర్మినేషన్. ఇంకా లాస్ట్ ప్రాసెస్ అండి. టెర్మినేషన్ అంటే ఎండ్ ప్రాసెస్. ఈ ఎండింగ్ దగ్గరికి వస్తే ఇక్కడ 50 బేస్ పేర్స్ బిఫోర్ ఉండగానే టెర్ అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఈ టెర్ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ స్టాప్స్. డిఎన్ఏ పొలిమరేజ్ 3 కూడా ఈ ప్రాపర్టీ ఉంది. డిఎన్ఏ పొలిమరేజ్ కెన్ రికగ్నైజ్ ది లాస్ట్ టెర్మినస్ సీక్వెన్స్. ఈ టెర్మినస్ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే రిప్లికేషన్ ఇంతటితో స్టాప్ అయిపోయింది. దెన్ ఇట్ ఏమవుతుందంటే ఇలా మన రిప్లికేషన్ ఫోర్క్ నుంచి న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్ ఇలా ఫామ్ అవుతుంది. అలాగే అనదర్ స్ట్రాండ్ అనేది కూడా ఇలా ఫామ్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ 1 పేరెంటల్ నుంచి 2 డాటర్స్ అనేటటువంటి ప్రొడ్యూస్ అయ్యి ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తున్నాం అంటే డిఎన్ఏ రిప్లికేషన్. ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్. దీనికి సంబంధించిన నోట్స్ మీ వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. దీనికి సంబంధించిన నోట్స్ అనేది కూడా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.